సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీర రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆగస్టు 9న హీరో పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ అది నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం జక్కన్న హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ షాప్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడని సమాచారం. మహేష్ లుక్ కోసం ఒక ఫోటోషూట్ చేశారట, కానీ ఇంకా ఫైనల్ చేయలేదని వినికిడి. ఇక స్క్రిప్ట్ కూడా దాదాపు లాక్ అయిపోయింది. దానికి సంబంధించిన కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. SSMB 29 కథలోని కీలకమైన పాయింట్ అంతులేని బంగారు సంపద చుట్టూ తిరుగుతుందట. అమెజాన్ లాంటి డీప్ ఫారెస్ట్ లో ప్రమాదకరమైన జంతువులు పరిస్థితుల మధ్య హీరో చేసే వేట మెయిన్ హైలైట్ గా చెబుతున్నారు. ఇలాంటి స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు మంచి ఉదాహరణ. అయితే వాటిలో లేని ఒక విభిన్నమైన ఫ్యాంటసీ టచ్ ని విజయేంద్ర ప్రసాద్ ఇచ్చారని తెలిసింది. దాని తాలూకు విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో డిజైన్ చేశారట. ఇండియానా జోన్స్ పూర్తిగా తీసుకున్న రాజమౌళి దాన్ని తనదన్నేలా ప్లాన్ చేశారట. అంతేకాదు, ముందు అనుకున్న మహారాజా టైటిల్ విజయ్ సేతుపతి వాడేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొత్త పేరు కోసం అన్వేషణ జరుగుతోందని తెలిసింది. వాటిలో గోల్డ్ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉందని మెజారిటీ అభిప్రాయం వ్యక్తం చేశారని ఇన్సైడ్ న్యూస్. కాకపోతే అక్షయ్ కుమార్ దీన్ని ఆ మధ్య పెట్టేసుకున్నాడు కాబట్టి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మహేష్ బాబు కనీసం 2 నుంచి 3 ఏళ్లు దీనికోసం త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. ప్రభాస్ కి బాహుబలి ఎలా నిలిచిపోయిందో మహేష్ కు ఈ జక్కన్న మూవీ అంతకు 10 రెట్లు ఎలివేట్ చేసేలా మేకింగ్ ఉంటుందట.